ఎవ్రీ ఇయర్ లానే నేను ఈ ఇయర్ కూడా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ సమ్మర్ క్యాంప్ స్టార్ట్ చేశానండి. నా జర్నీ, నా ప్రిపరేషన్స్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఈ సిరీస్ తప్పకుండా ఫాలో అవ్వండి. హలో కళాకార్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను సమ్మర్ క్యాంప్ స్టార్ట్ చేసే ముందు చేసిన ప్రిపరేషన్స్ మీతో షేర్ చేస్తున్నాను. ఇక్కడ నేను వాళ్ళకి స్టేషనరీ కిట్ ప్రొవైడ్ చేశాననమాట. ప్రతి స్టూడెంట్‌కి స్టేషనరీ కిట్ ఇచ్చాను. అందులో ఏమేమి ఇచ్చాను అవి నేను ఎలా ప్యాక్ చేశానో చూద్దాము. సో, డ్రాయింగ్ బుక్స్ తీసుకున్నానండి. తర్వాత ఈ లోగోస్ అన్నీ చూసారు కదా! నేను ఇది ప్రింటౌట్ తీసుకొని వాటిని ఇలా కట్ చేసుకున్నాను. సో, ప్రతి బుక్ మీద కూడా ఈ లోగో స్టిక్ చేశాననమాట. ఇది నేను లాస్ట్ 2 ఇయర్స్ కూడా చేశాను. వాళ్ళకి ఇచ్చిన బుక్ మీద ఇలాగ సేమ్ లోగోనే ఇయర్ మార్చి ఉంటుంది. ఇలా లోగోస్ అన్నీ ప్రింటౌట్ తీసి ఇచ్చాననమాట. అండ్ ఫోల్డర్స్. సో, వీళ్ళకి బేసిక్ స్టేషనరీ అండ్ అన్ని క్రాఫ్ట్ మెటీరియల్స్ కూడా నేనే ప్రొవైడ్ చేశాను. వాళ్ళకి 10 డేస్‌కి కావాల్సిన క్రాఫ్ట్‌కి బేసిక్ స్టేషనరీ అనమాట. ఈ ఫోల్డర్‌లో ఏమేం ప్యాక్ చేశానో చూద్దాము. ఫస్ట్ డ్రాయింగ్ బుక్. సో, వీళ్ళకి ఒక డ్రాయింగ్ బుక్ అండ్ స్కెచ్ పెన్స్. ఇవి 12 కలర్స్ ఉంటాయండి. అలాగే క్రయాన్స్ అండ్ ఒక షార్ప్నర్, ఎరేజర్ అండ్ పెన్సిల్. బేసిక్ స్టేషనరీ అనమాట. పిల్లలు క్లాస్‌కి వచ్చినప్పుడు వాళ్ళు ఏమీ తీసుకురావక్కర్లేదు. ఈ స్టేషనరీ కిట్ కూడా వాళ్ళు క్లాస్‌లోనే ఉంచేస్తారనమాట. 10 డేస్ క్లాస్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఈ ఫోల్డర్ వాళ్ళతో తీసుకెళ్ళిపోతారు. సో, నెక్స్ట్ వీడియోలో డే 1 క్రాఫ్ట్స్ చూద్దాము. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.